హలో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో డీడ్ మేకర్ సెకండ్ వర్షన్ న్యూ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా కొత్త డాక్యుమెంట్ సెట్టింగ్స్ యాడ్ చేయడం జరిగింది. అవేంటో చూద్దాం. ఇక్కడ చూస్తే ఇంతకు ముందు ఓన్లీ డాక్యుమెంట్ డీటెయిల్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు డాక్యుమెంట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కూడా యాడ్ చేశాం. ఒక్కొక్క ప్రాంతంలో డాక్యుమెంట్ చేసే పద్ధతి ఒక్కొక్క రకంగా ఉంది. అందుకు మీకు నచ్చిన విధంగా డాక్యుమెంట్ చేసేందుకు ఈ సెట్టింగ్స్ యాడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ సెట్టింగ్ చూస్తే ఇమేజెస్ సెట్టింగ్ ఉంది. కొన్ని ఏరియాల్లో డాక్యుమెంట్తో పాటు ఐడి ప్రూఫ్ ఇమేజెస్ అటాచ్ చేయడం లేదు. ఒకవేళ మీరు ఐడి ప్రూఫ్ ఇమేజెస్ అటాచ్ చేయొద్దు అనుకుంటే ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసి అటాచ్ ఐడి ప్రూఫ్ ఇమేజెస్ ప్రాపర్టీ నో సెలెక్ట్ చేస్తే మీరు ప్రొఫైల్లో గానీ డాక్యుమెంట్లో గానీ ఇమేజెస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇమేజెస్ అటాచ్ చేయాలంటే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేయండి, సేవ్ చేయండి. నెక్స్ట్ ప్రొఫైల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, పాన్ నంబర్ ఉంటాయి. ఇక్కడ ఇవి ఆప్షనల్ కంపల్సరీనా అనేది సెలెక్ట్ చేయొచ్చు. ఒకవేళ కంపల్సరీ పెడితే ఖచ్చితంగా ఫామ్లో నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆప్షనల్ పెడితే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే అవుట్పుట్ ఫుల్ లేదంటే హిడెన్ అనేది కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఫుల్ అంటేనేమో మొత్తం నంబర్ డాక్యుమెంట్లో వస్తుంది. హిడెన్ సెలెక్ట్ చేస్తే ఓన్లీ లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే డాక్యుమెంట్లో వస్తుంది. తర్వాత ఇక్కడ ఏరియా యూనిట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క యూనిట్ వాడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో గుంతలు వాడితే కొన్ని ప్రాంతాల్లో సెంట్లు వాడుతున్నారు. సో మీకు కావలసిన యూనిట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్లాటు అయితే సెంటు, స్క్వేర్ మీటర్ లాంటి ఆప్షన్లు ఉంటాయి. ఒకవేళ ల్యాండ్ అయితే ఎకర్ గుంట లేదా ఎకర్ సెంటు సెలెక్ట్ చేయొచ్చు. మీరు ఇక్కడ ఏది సెలెక్ట్ చేస్తే ఫామ్లో అదే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లో కూడా అదే వస్తుంది. తరువాత ఇక్కడ డాక్యుమెంట్ మ్యాటర్ కస్టమైజేషన్ చేయొచ్చు. అంటే మేము ఇచ్చే డిఫాల్ట్ మ్యాటర్ ఒకవేళ ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయొచ్చు, లేదా పూర్తిగా కొత్త మ్యాటర్ని మీకు నచ్చిన విధంగా రాసుకోవచ్చు. ముందుగా ఎడిట్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ డాక్యుమెంట్ సెలెక్ట్ చేయండి, ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ ఎడిటింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డిఫాల్ట్ డాక్యుమెంట్ మ్యాటర్ పేరాగ్రాఫ్ వైస్గా చూపిస్తుంది. రైట్ సైడ్లో ప్రతి పేరాగ్రాఫ్ చిన్న చిన్న సెగ్మెంట్ లాగా డివైడ్ అయి ఉంటుంది. పేరాగ్రాఫ్ పై క్లిక్ చేస్తే అందులో ఉండే సెగ్మెంట్స్ రైట్ సైడ్ కనిపిస్తాయి. ఈ సెగ్మెంట్స్ పై క్లిక్ చేస్తే కింద ఫామ్లో ఎడిట్ చేయొచ్చు. ప్రతి సెగ్మెంట్లో 3 పార్ట్లు ఉంటాయి. అవి వాల్యూ, బిఫోర్ వాల్యూ, ఆఫ్టర్ వాల్యూ. ఇక్కడ వాల్యూ అంటే మనం ఫామ్లో ఎంటర్ చేసే వాల్యూస్. అవి డిఫాల్ట్గా వస్తాయి. సో ఎడిట్ చేయడం కుదరదు. వాల్యూకి ముందు, వాల్యూకి తర్వాత వచ్చే మ్యాటర్ ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ సెగ్మెంట్ ఎడిట్ చేసి సేవ్ చేస్తే అది పేరాగ్రాఫ్కి యాడ్ అవుతుంది. ఎడిటింగ్ పూర్తి అయిన తరువాత మ్యాటర్ని సేవ్ చేయాలి. నెక్స్ట్ డాక్యుమెంట్ చేసినప్పుడు ఇక్కడ ఎడిట్ చేసిన మ్యాటర్ వస్తుంది. ఎడిటింగ్ చేసినట్లుగానే మీకు నచ్చిన విధంగా పూర్తిగా కొత్త మ్యాటర్ని కూడా ఆడింగ్ చేయొచ్చు. దీనికోసం ఇక్కడ ఆడ్ న్యూ బటన్ని క్లిక్ చేయాలి. ఎడిటింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇంతకు ముందుపులాగానే మీరు చిన్న చిన్న సెగ్మెంట్లలో మ్యాటర్ని ఆడ్ చేయాలి. వాల్యూ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. ఇక్కడ ఉండే వాల్యూస్లో మీకు అవసరమైన వాల్యూని సెలెక్ట్ చేసుకుని దాని ముందు తర్వాత మ్యాటర్ని ఆడ్ చేయాలి. ఇదే విధంగా మీకు కావాల్సినన్ని సెగ్మెంట్స్ ఆడ్ చేయాలి. ఈ సెగ్మెంట్స్ అన్నీ కలిసి పేరాగ్రాఫ్ తయారవుతుంది. తరువాత సేవ్ చేసుకోవాలి. ఇవే కాకుండా ఇంకా చాలా ఇష్యూస్ని సాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి సెకండ్ వర్షన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి చూడండి. థ్యాంక్ యూ.